అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, కూటమి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ప్రతి ఇంట్లోనూ ఇదే వెల్లడిస్తూ ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 6-31 డివిజన్లలో 4వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా తదితరులతో కలిసి 6వ డివిజన్ ఇన్ఛార్జ్ మజ్జి మణికంఠ, 31వ డివిజన్ ఇన్ఛార్జ్ చింత జోగినాయుడు, మహిళా నాయకురాలు మాలి విజయలక్ష్మి తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలకి పరమేష్, కిలపర్తి నాగభూషణం, నందిగాని మురళీకృష్ణ, మీసాల నాగమణి, సేనాపతి సత్యబాబు, వీర రాము, పైల రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. ఉన్నాయి సమస్యలు. ఎలాంటి సమస్యలు అంటే, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఒక కొత్త రేషన్ కార్డు రాని పరిస్థితులు, ఒక కొత్త పెన్షన్ రాని పరిస్థితులు, ఈ అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. వాళ్ళ మాదిరిగా పెన్షన్ పెంచుతామని చెప్పి సంవత్సరానికి 200 రూపాయల కింద పెంచుకుంటూ 5 సంవత్సరాలు 1000 పెంచడం కాదు, చెప్పిన వెంటనే 1000 రూపాయలు పెంచాం. అవన్నీ కూడా ఇంటింటికి అందజేసే కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఉన్నాయి. వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చి ఉన్నారు, చట్టబద్ధత లేని దొంగ పట్టాలు, అవన్నీ కూడా చట్టబద్ధత కల్పిస్తూ అర్హులన్న వాళ్ళకి సెంటు కాదు 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమం కూడా అతి దగ్గరలో తీసుకోబోతా ఉన్నాం. ఒక పక్కన అవసరమైన చోట్ల రోడ్లు వేస్తూ ఉన్నాం, అవసరమైన చోట డ్రైన్లు వేస్తూ ఉన్నాం, అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు వేయిస్తూ ఉన్నాం. మాకు అర్థం కాదు ఏంటంటే, ఈ సంవత్సరంలో 25 ట్రాన్స్ఫార్మర్లు కేవలం రాజమండ్రి సిటీలో పడ్డాయి అని అంటే ఏంటి? గత 5 సంవత్సరాలు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు అడిగిన పాపానికి వైసీపీ పోలేదేమో అని మాకు అనుమానంగా ఉంది. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 25 ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఈ నగరానికి వచ్చేసిందా? కాదు. పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల ఇళ్లలో లైట్లు పోయి ఉండొచ్చు, ఫ్యాన్లు పోయి ఉండొచ్చు, ఇంటిలో ఫ్రిడ్జ్లు పోయి ఉండొచ్చు, ఏసీలు పోయి ఉండొచ్చు, తెలియపోవచ్చు వాళ్ళకి. ఏంటి పవర్ ఫ్లక్చువేషన్ అనుకుంటా? పవర్ ఫ్లక్చువేషన్ కాదు, లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలి అంటే ఆ అవగాహన కూడా వాళ్ళకి లేదు. ఈ సంవత్సరంలోనే 25 ట్రాన్స్ఫార్మర్లు కేవలం రాజమండ్రి సిటీలో వేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఒక అవకాశం కింద ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతో కూటమి పనిచేస్తూ ఉంది.